కోట్ల మంది భారతీయుల కోసం అవసరం అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవటానికైనా సిద్ధమని, ఎలాంటి విదేశీ టెక్నాలజీ వాడకుండా ఫ్రంట్ లో ఇంజిన్ లేకుండా వేగంగా నడిచే వందే భారత్ ట్రైన్ యొక్క రూపకర్త సుధాంశు మణి గారు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో మీకు తెలుసా? అది 2016 ఢిల్లీ ముంబై మధ్య హై స్పీడ్ ట్రైన్ నడపాలని భావించి అప్పటికే స్పెయిన్ లో నడుస్తున్న 180 కిలోమీటర్ల వేగం వెళ్లే టాల్గో కంపెనీ తయారు చేసిన ట్రైన్ ను భారత్ దిగుమతి చేసుకోవాలనుకుంది. కానీ 10 కోచెస్ ఉన్న ఆ ట్రైన్ కి 250 కోట్లు ఖర్చు అవుతుందని, పైగా ఆ ట్రైన్ కు వాడే టెక్నాలజీని షేర్ చేయడానికి టాల్గో కంపెనీ నిరాకరించింది. మన దేశ సంపద పరాయి పాలవటం నచ్చని సుధాంశు మణి గారు అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ గారి కాళ్ళ వేలా పడి ఒక్క అవకాశం తనకిస్తే తక్కువ ఖర్చుతో స్వదేశీ పరిజ్ఞానంతో మెరుగైన ట్రైన్ ను తాను తయారు చేస్తానని 100 కోట్లు శాంక్షన్ చేయించుకుని ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్డ్ ఇంజనీర్స్ తో ఒక టీం ఏర్పాటు చేసుకుని అహర్నిశలు శ్రమించి కమిట్మెంట్ తో పనిచేసి కేవలం 18 నెలల్లోనే 97 కోట్లతో 180 కిలోమీటర్ల వేగంతో నడిచే 16 కోచెస్ కలిగిన ట్రైన్ ను సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ కంప్లీట్ చేసి జాతికి అందించారు మణి గారు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, వైఫై, సెల్ఫ్ ప్రొపెలింగ్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ తో ఇండియన్ టెక్నాలజీ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ పవర్ఫుల్ అని నిరూపించిన సుధాంశు మణి గారికి హ్యాట్స్ ఆఫ్.